Hello guys, good evening everyone. ఎలా ఉన్నారు అందరూ? Hope you guys are doing well. Welcome back to your favorite channel Vedantu Telugu Foundation 9 and 10. సో ఈ రోజు సెషన్లో మనం ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామినేషన్కి అపేర్ అవ్వబోతున్నారో ఆ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా కోర్స్ లాంచ్ చేశాను. ఈ మ్యాథ్స్ క్లాసెస్ని సపరేట్గా తీసుకుంటాను. సో మీకు మ్యాథ్స్ వెయిటేజ్ వచ్చేసరికి 60 మార్క్స్ ఉంది కదా. సో ఈ 60 మార్క్స్ మనం ఈ అప్కమింగ్ సెషన్స్లో కవర్ అయ్యేటట్లుగా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి సో అన్ని చాప్టర్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ క్విక్గా సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో పాలిసెట్కి సో వాళ్ళకి 100% మనం ఇచ్చే కంటెంట్ యూజ్ అవుతుందని. ఓకేనా, నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ సాల్వ్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. So is my audio and video everything clear nana? Sir confirm cheyandi so that we'll start the session. Yes, everyone very good evening. So for me it's fine. Chalo, so ika session start చేసేద్దాం. చూడండి, ఈ రోజు అయితే మనం ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేయబోతున్నాను అన్న. సో ఒకటి ట్రిగనోమెట్రీ, ఇంకొకటి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. సో మీకు దీనికి సపరేట్గా సిలబస్ ఏం లేదు నాన్న. ఏదైతే మీరు బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం మన ప్రిపేర్ అయ్యారో సో అదే కాన్సెప్ట్స్, కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఎంసీక్యూ బేస్డ్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తే సో అంత టైం మీకు సేవ్ అవుతుంది. ఓకేనా, మెయిన్గా ఇచ్చిన టైం లిమిట్లో ఆ క్వశ్చన్ మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, చలో. ఇక ఈరోజు మన సెషన్లో వెయిటేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మినిమం 6 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు నాన్న, 2 చాప్టర్స్ కలిపి. అంటే 6 to 8 మార్క్స్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ టుడేస్ టాపిక్. అన్ని కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అండ్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ మీ ఫ్రెండ్స్ పాలిసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, డన్. సో ఇక సెషన్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, సెషన్లోకి వెళ్ళడానికంటే ముందు మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్లైన్ సెంటర్స్లో కొన్ని సీట్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి నాన్న. సో దట్ టు అప్ టు 90% స్కాలర్షిప్ వరకు ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నాన్న. ఓకేనా, సో వెళ్ళడానికంటే ముందు మీకు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ఫస్ట్ మీ విజిట్ని బుక్ చేసుకోండి. ఓకేనా, అప్పుడైతే మీకు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అన్నది తొందరగా అయిపోతుంది. అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ప్లేసెస్లో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి నాన్న. సో మీకు దగ్గరలో ఏ లెర్నింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కొని రావచ్చు. ఓకేనా, సో అట్లనే మన వేదాంతు స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ సో మొన్న జరిగిన జేఈ ఎగ్జామినేషన్ యాక్చువల్లీ ఇయర్లీ 2 times జరుగుతుంది అన్న జేఈ. సో ఈ ఇయర్ 2 times అయిపోయింది, జనవరిలో అండ్ దెన్ ఏప్రిల్లో 2 shifts అయిపోయింది అనమాట, 2 phases. సో దాంట్లో మొత్తం 1600+ స్టూడెంట్స్ వేదాంతు స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద జేఈ అడ్వాన్స్ 2026 నాన్న. అండ్ దీంట్లో కూడా మనకి ద ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ 35. ఓకే, సో 3-year లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ స్టూడెంట్ మన వేదాంతు స్టూడెంట్ నాన్న. ఓకేనా, సో ఇవి ఒకటే కాకుండా సో మెనీ మోర్ ర్యాంక్స్ వీ గాట్. అండ్ ఈవెన్ బోర్డ్ ఎగ్జామినేషన్లో ఐపీ ఎగ్జామినేషన్లో కూడా సో మన స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టేట్ 2nd ర్యాంక్ ఇన్ బైపీసీ అండ్ స్టేట్ 2nd ర్యాంక్ ఇన్ ఎంపీసీ నాన్న. ఓకేనా, సో మీరు కూడా ఇప్పటి నుంచే స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకొని సో మంచిగా 2028లో రాయబోయే జేఈ అయితే జేఈ, లేదంటే నీట్ స్టూడెంట్స్ అయితే నీట్ స్టూడెంట్స్. సో మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ఉండాలి. సో ఇంకా 2 years ఉంది కదా, సో అప్పుడు ప్రిపేర్ అవుతాను అన్న థాట్ని మర్చిపోండి. ఓకేనా, సో మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3-4 months మీరు ఏదైతే నేర్చుకుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని బేస్డే మీకు రిమైనింగ్ చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా, సో మీరు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ 3-4 months చదవకపోతే ఏమవుతుంది, చిన్నగా తర్వాత చదువుకుంటా అంటే సో మొత్తం మీ ఇంటర్మీడియట్ ఇబ్బంది పడతారు నాన్న. సో అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి, రైట్. సో ఇక సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈరోజు సో మీకు ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఫస్ట్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టాపిక్స్. ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి టాపిక్స్ ని క్విక్ గా రివైజ్ చేద్దాం. ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఐడెంటిటీస్ గురించి కానీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ గురించి కానీ మాట్లాడుకుందాం అన్న ఫస్ట్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే రైట్ యాంగిల్ ఎట్ బి
కదా. సో దీంట్లో రిఫరెన్స్ యాంగిల్ మీరు ఏ దగ్గర కానీ సి దగ్గర కానీ తీసుకోవచ్చు. లెట్స్ సే నేను ఒకవేళ సి దగ్గర రిఫరెన్స్ యాంగిల్ తీసుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది అన్న, అండ్ దెన్ ఈ లాంగెస్ట్ సైడ్ వచ్చేసరికి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ద పైథాగరస్ థీరం అప్లై చేస్తే ద ఏసీ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ద ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ ద బీసీ హోల్ స్క్వేర్, ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ ద బీసీ హోల్ స్క్వేర్. సో ఇది మీకు ద పైథాగరస్ థీరం నాన్న. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసింది. నెక్స్ట్ ఈ ఈ ట్రయాంగిల్లో నుంచి మీరు ట్రిగనామెట్రిక్ రేషియోస్ కనుక ఫార్ములాస్ రాస్తే ద సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ ఏబి బై ఏసీ. సో దీనికి ఫార్ములా వచ్చేసరికి బేసిక్గా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఇది రాస్తే సరిపోతుంది. అంటే మీకు తెలిసినవి ఒక 10 minutes రివైజ్ చేసి డైరెక్ట్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. నెక్స్ట్ cos theta is equals to adjacent by hypotenuse. ఇక్కడ adjacent ఈ ట్రయాంగిల్ లో adjacent ఏంటి నాన్న? BC by the hypotenuse is AC నాన్న. డనా. సో అట్లనే the tan theta is equals to opposite by adjacent. So the tan theta is opposite by the adjacent. ఇక్కడ ఆపోజిట్ వచ్చేసరికి AB అండ్ adjacent వచ్చేసరికి BC. డనా. సో ఇవి మనకి 3 బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ నాన్న. అండ్ వీటికి రెసిప్రోకల్స్ వచ్చేసరికి ద కొసెకెంట్ థీటా సైన్ థీటాకి రెసిప్రోకల్ నాన్న. సో ఏం రాస్తారు? ఏసీ బై ఏబి, లేదంటే ఫార్ములా ఒకటి రాసుకోండి బెటర్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై ద ఆపోజిట్. అండ్ ద సీకెంట్ థీటా కాస్ కి రెసిప్రోకల్ నాన్న. సో ఎట్లా రాస్తారు దీన్ని? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, హైపోటెన్యూస్ బై ద అడ్జసెంట్. అండ్ దెన్ ద కాట్ థీటా, సో ఇది ఎలా రాస్తారు? tan కి ఆపోజిట్ లానా, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి మనకి ద 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ లానా. అండ్ ఈ 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ కి సంబంధించి రిలేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ద సైన్ థీటా అండ్ కొసెకెంట్ థీటా రెసిప్రోకల్. ద సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 బై కొసెకెంట్ థీటా, లేదంటే కొసెకెంట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా. అట్లనే the cos theta and secant theta are reciprocal. The cos theta is equals to 1 by secant theta and secant theta is equals to 1 by cos theta. అట్లనే tan theta and cot theta are reciprocals. Cot theta is equals to 1 by tan theta, లేదంటే tan theta is equals to 1 by cot theta. ఓకేనా. ఇవి మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్. నెక్స్ట్ సో ఇవే కాన్సెప్ట్ బేస్డ్ మీకు ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న టాపిక్. సో టేబులర్ కాలం మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. స్పెసిఫిక్ యాంగిల్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఒకటి 0 degrees, ఇంకొకటి 30 degrees, 45 degrees, 60 degrees అండ్ దెన్ 90 degrees. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ సైన్, కాస్, tan ఈ మూడింటికి రాశారనుకోండి. సో ద రిమైనింగ్ 3 ఆర్ జస్ట్ రెసిప్రోకల్స్. సో దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధానం వచ్చేసరికి మీరు ఫస్ట్ రో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, సైన్ 0 నుంచి సైన్ 90 వరకు. సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఈ ఫస్ట్ ఒక్క రేషియో గుర్తుపెట్టు, ఒక్క రో గుర్తుపెట్టుకున్నారనుకోండి, కాస్కి రాసేటప్పుడు జస్ట్ రివర్స్ రాసేసేయండి. 1 √3/2 అంటే ఇటువైపు నుంచి 1 √3/2, 1/√2, 1/2 అండ్ దెన్ 0 డనా. సో అట్లా tan కి రాసేటప్పుడు 0/1 అంటే 0, అంటే సైన్ బై కాస్. ఇక్కడ మీరు ఆ రిలేషన్ కూడా రాసుకోండి. సో మనం ద tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకోవచ్చునా. అట్లనే ద కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు. ద కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ద కాస్ థీటా బై సైన్ థీటా. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. డన్. రైట్. సో నెక్స్ట్ సో దీని తర్వాత మనకి ద స్పెసిఫిక్ యాంగిల్స్ లో సైన్ అండ్ tan అంటే ఏం రాస్తారు? సైన్ బై కాస్. 0/1 అంటే 0, 1/2/√3/2 అంటే 1/√3. నెక్స్ట్ 1/√2/1/√2 అంటే 1, √3/2/1/2. సో 2 క్యాన్సిల్, √3. సో 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇవి ఫస్ట్ 3 ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో ఇక మీకు నెక్స్ట్ 3 అంటే వీటికి జస్ట్ రెసిప్రోకల్స్ రాసుకోవడం. ఓకేనా. డన్. సో ఇవి ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్. దీంతో పాటు మీరు ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ నాన్న.
ఓకేనా. సో 10th క్లాస్ లెవెల్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు మొన్న బోర్డ్ ఎగ్జామ్స్కి. ఏంటవి? ద సైన్ ఆఫ్ 90 మైనస్, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు పాలిసెట్ ఎగ్జామినేషన్లో. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా అండ్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. Done? And tan of 90 minus theta is equals to secant cot theta and cot of 90 minus theta is equals to tan theta. Cot of 90 minus theta is equals to tan theta. Okay, so అదే విధంగా cosecant of 90 minus theta is equals to secant theta and secant of 90 minus theta is equals to cosecant theta. సో ఇవి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ. సో మీరు వీటి సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అని అంటే, సైన్ కాస్ కాంప్లిమెంటరీ ఆపోజిట్స్ ఉంటాయి. లైక్ ద సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు కాస్ థీటా అండ్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సైన్ థీటా. అండ్ టాన్ కాట్ కాంప్లిమెంటరీ ఆపోజిట్స్ ఉంటాయి నాన్న. టాన్ ఆఫ్ 90 మైనస్ థీటా కాట్ థీటా, కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా టాన్ థీటా. నెక్స్ట్ cosecant and secant are the complementary opposites. Cosecant of 90 minus theta secant theta, secant of 90 minus theta cosecant theta rana. So ivi meeku the complementary angles of the trigonometry. Ika manaki inkoka topic, the last topic vachesariki deentlo trigonometry lo identities, 3 identities nana main ga. So the first one, the sin square theta plus cos square theta is equals to 1. Done. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాసుకుంటారు? ద సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. డన్. అట్లనే సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఈ సీకెంట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అండ్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అన్న. ఈ 1 ఇటువైపు పంపించండి. సో టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది కదా. సో నెక్స్ట్ అట్లనే సో ద కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. కొసికెంట్ స్క్వేర్ థీటా minus the cot square theta is equals to 1. So ఇక్కడ నుంచి ఎట్లా రాసుకుంటారు? The cosecant square theta is equals to 1 plus cot square theta and the cot square theta is equals to 1 cosecant square theta minus 1. The cot square theta is equals to cosecant square theta minus 1. Done? Right now. క్లియర్. సో ఇవి మనకి ద ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ నాన్న. సో టోటల్ ఇప్పుడు మీరు చూసిన కాన్సెప్ట్స్లలో మెయిన్గా ట్రిగనామెట్రీలో ఈ 5 టాపిక్స్ నాన్న. అంటే బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్, వాటి మధ్యలో రిలేషన్ అండ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అండ్ దెన్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి మీకు ట్రిగనామెట్రీలో. సో నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికంటే ముందు, సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఇక్కడ మీకు ఫస్ట్ ఒక 2 డెఫినేషన్స్ తెలియాలి. డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి మీరు డయాగ్రామ్ డ్రా చేయాలన్న. సో డయాగ్రామ్ డ్రా చేయగలిగితే మీకు ఆన్సర్ వచ్చేసినట్లే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి. ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసరికి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇంకొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న. సో ఫస్ట్ వీటిని ఎలా డ్రా చేయాలో చూద్దాం. డైరెక్ట్ డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు పాలిసెట్ లో. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకేనా. సో ఇక్కడ ఒకటి వచ్చేసరికి లెట్స్ సే, సో ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నానా. సో ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. పర్సన్ ఇక్కడ ఉండి సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఐస్ నుంచి ఏదైతే ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడో ఆ ఆబ్జెక్ట్ వరకు ఒక లైన్ డ్రా చేస్తే, సో దీన్ని మనం ఏమంటాం అంటే లైన్ ఆఫ్ సైట్ అంటున్నాను. దిస్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ ఆఫ్ సైట్ కి అండ్ పర్సన్ ఐస్ కి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ కాల్డ్ హారిజాంటల్. సో లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ అన్నది అబోవ్ ఉండాలి. ఓకేనా.
హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్లా అంటారంటే హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ అనేది ఎబోవ్ ఉండాలి. ఓకేనా? సో అట్లనే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కి ఫార్ములా తీసుకుంటే ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, సో దీని డయాగ్రామ్ డ్రా చేస్తే ఎప్పుడైతే పర్సన్ సమ్ హైట్ లో ఉన్నాడు, ఇక్కడ పర్సన్ సమ్ హైట్ లో ఉన్నాడు, సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే పర్సన్ నుంచి హారిజాంటల్ మీరు ఇక్కడ డ్రా చేస్తారు, అండ్ పర్సన్ ఇక్కడ నుంచి ఇప్పుడు జాగ్రత్త చూడండి, పర్సన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అంటే లైన్ ఆఫ్ సైట్ ఇదైంది అన్న, దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్, దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. సో ఇప్పుడు హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని సో వి కాల్ ఇట్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని. సి రెండు యాంగిల్స్ కూడా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు కూడా హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలోనే ఉంటాయి. కాకపోతే హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ అనేది ఎబో ఉంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ బిలో ఉంటే అప్పుడు ఆ యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకేనా? సో ఇవి మనకి టూ యాంగిల్స్ నానా, ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇంకొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా? సో వీటికి సంబంధించిన క్వశ్చన్ ఇవి. ఇక కాన్సెప్ట్స్ మీకు ట్రిగనోమెట్రీలో ఈ కాన్సెప్ట్స్ కి మించి బయటకి వెళ్ళరు నాన్న. మీకు అడిగే అన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ నుంచే వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ ని క్విక్ గా రివైజ్ చేసుకున్నాం కదా, ఇక డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ చూడండి అన్న, మీకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు. సో ఫస్ట్ ఇది ఏపీ టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్ అన్న, టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్ ఇది, అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ట్రై చేయండి నాతో పాటు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, 1 - tan² 45 degrees by 1 + tan² 45. ఇప్పుడు tan 45 అంటే మీకు ఆల్రెడీ 1 అని తెలుసు కదా, ఇంతకుముందు టేబులర్ కాలంలో కూడా చూసాం. ఇప్పుడు న్యూమరేటర్ లో 1 మైనస్ ఇక్కడ tan 45 అంటే 1, దాన్ని 1² గా రాసేసేయండి, బై డినామినేటర్ లో 1 ప్లస్ tan 45 అంటే మళ్ళీ 1, సో కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేసేయండి. ఇక్కడ ఎంత వస్తుందో ఓవరాల్ గా, సో 1 - 1 by 1 + 1, so 0/2. So 0 by something is always 0 now. So the correct answer is option 1, 0 degree. 0 is the correct answer. Option 1. Direct question. Telangana policy 2025 లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. లెట్స్ ట్రై నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 1 + secant 19 degrees into sin 71 degrees నాన్న. సో 1 + secant 19 into sin 71 degrees. సో ఇక్కడ మీరు కొంచెం ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. secant 19 into sin 71. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో సో లెట్స్ రైట్ దీన్ని చూడండి. సో ఈ 19 ఈ 71 రెండు కలిపితే ఎంత అవుతాయి? 90 degrees అవుతాయా? అంటే అవి కాంప్లిమెంటరీ పెయిర్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను 1 ప్లస్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, ద secant 19 degrees into ద sin 71 degrees. సో దీన్ని అంత ఉంచేసేయండి. ఇప్పుడు 1 ప్లస్ ఈ secant 19 degrees నేను ఏం చేస్తున్నాను అంటే లెట్స్ రైట్, సో ద secant ఆఫ్ 90 మైనస్ 71 degrees రాసుకుంటున్నాను. secant ఆఫ్ 90 మైనస్ 71 degrees రాసుకుంటున్నా. రాసుకోవచ్చు దీన్ని ఇంటూ ద sin 71 degrees నాన్న, ఇంటూ ద sin 71 degrees. ఓకే, సో ఇప్పుడు ఇది 1 ప్లస్ సో secant ఇది ఎట్లా ఉంటుంది అన్న, దీన్ని secant ఆఫ్ 90 మైనస్ థీటా. సో secant ఆఫ్ 90 మైనస్ థీటా అంటే cosecant థీటా కదా. సో దిస్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ద cosecant 71 degrees నాన్న. అంతేనా, secant ఆఫ్ 90 మైనస్ థీటా, సో విచ్ ఈస్ cosecant థీటా రాసుకున్నాను, ఇంటూ ద sin 71 degrees నాన్న. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసినట్లే, ఇది 1 ప్లస్ ఈ cosecant 71 ని మీరు ఎట్లా రాసుకోవచ్చు, 1/sin 71 రాసుకోవచ్చు. 1/sin 71 degrees ఇంటూ ద sin 71 degrees. ఇప్పుడు చూడండి sin 71 క్యాన్సిల్ అయిపోయింది, మొత్తం ఇక్కడ 1 మిగులుతుంది. సో ద 1 + 1 అంటే ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 నాన్న.
ఇక్కడ ద టోటల్ ఆన్సర్ వచ్చేసరికి 2 అవుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2, ఆప్షన్ 2. సో ఇది కూడా మీకు ద టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం తీసుకొని సాల్వ్ చేద్దాం. టీజీ పాలిసెట్ 2025 లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ 2a ఈజ్, ఏ వాల్యూ ఇచ్చారు ఇక్కడ మీకు క్వశ్చన్ లో ఆల్రెడీ. ఏ వాల్యూ 45 degrees అన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూడండి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సైన్ ఏ అంటే సైన్ 45 degrees ప్లస్ కాస్ ఏ అంటే కాస్ 45 degrees, ఓకేనా, ప్లస్ కాస్ 2a కాస్ ఆఫ్ 2 into 45 degrees. ఇలా రాసుకోండి, ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సైన్ 45 degrees అంటే 1/√2 మీకు తెలిసిన వాల్యూనే. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం టేబులర్ కాలం క్లియర్ లేదనుకోండి, ఫస్ట్ రఫ్ పేజీలో ఒకసారి టేబులర్ కాలం డ్రా చేసుకోండి, ఓకేనా, రైట్. సో డన్. ఇక్కడ 1/√2 కాస్ 45 కూడా 1/√2 నాన్న, ప్లస్ ఇది కాస్, ఇది ఎంత చూడండి 2 into 45 కాస్ 90 degrees. సో కాస్ 90 degrees అంటే 0 నాన్న. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇది 1/√2 ప్లస్ 1/√2. సో ఇది ఎంత అవుతుంది చూడండి, ఇది 0, దీన్ని 0 చేసేసేయండి. సో ఇది 2/√2 అవుతుంది. సో దీన్ని కొంచెం మాడిఫై చేయండి. నేను న్యూమరేటర్ లో ఉన్న 2ని √2 into √2 గా రాసుకుంటున్నా. √2 into √2/√2. సో √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ గా 1/√2 మిగిలిపోయింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ √2 నాన్న. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. హాయ్ నాన్న, శ్రీజయ యాదవ్. డనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. సో cot of 90 minus theta. So what is cot of 90 minus theta నాన్న? cot tan కాంప్లిమెంటరీ ఆపోజిట్స్ ఉంటాయి కదా. cot of 90 minus theta is equals to tan theta. సో ఇది ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చనే. సో ఇది కూడా నాన్న టీజీ పాలిసెట్ 2025 క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా, సో ఇది కూడా అంతే. సో ద టీజీ పాలిసెట్ 2025 డనా. అయినా అక్షర, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇది సిఎస్సి అంటే కొసికెంట్ అన్న. కొసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 59 degrees. కొసికెంట్ 31 degrees మైనస్ ద సీకెంట్ 59 degrees. సో మీకు ఎప్పుడైనా ఇట్లా అన్నోన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే నాన్న, ఏదో ఒక దాన్ని వేరే ట్రిగనోమెట్రిక్ రేషియో కన్వర్ట్ చేసుకోండి. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ద కొసికెంట్ ఈ 31ని 90 - 51 రాసుకోవచ్చా? కొసికెంట్ని 90 - 51 degrees రాసుకోవచ్చు, మైనస్ ద సీకెంట్ 59 degrees. సీకెంట్ 59 degrees. ఇప్పుడు ద కొసికెంట్ ఆఫ్ 90 minus theta which is the secant theta అన్న. సో దీని secant theta అంటే ఏం రాస్తారు? సో secant 51 degrees మైనస్, సారీ secant ఇది ఎంత నాన్న 31 కదా, 31 అంటే 59 రాయాలి, సారీ ఇది 59 degrees. సో secant cosecant ఆఫ్ 90 minus theta which is secant 59 వస్తుంది అన్న. సో secant 59 degrees మైనస్ ద secant 59 degrees. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ద ఫైనల్ ఆన్సర్ 0 వస్తుంది అన్న, ఓకేనా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, secant 59 మైనస్ secant 59. సో హూజ్ ఆన్సర్ ఈజ్ 0 అన్న, ఆప్షన్ 2. డనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం చూడండి. ద tan 0 వాల్యూ ఈజ్, సో ఇక్కడ మనకి సో ద tan 0 అంటే డైరెక్ట్ 0, బట్ ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ వేలో ఇచ్చారు ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? cot square 80 మైనస్ tan square 10. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని తీసుకోండి, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయాలి. cot square 80 degrees మైనస్ tan square 10 degrees. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్న.
నేను ఏం చేస్తున్నా అంటే, ఎందుకంటే ఈ రెండు కూడా మనకి స్పెసిఫిక్ యాంగిల్స్ కావు. ఇది 80 డిగ్రీస్, ఇది 10 డిగ్రీస్ ఉంది. ఈ కాట్ స్క్వేర్ ఆఫ్ ఈ 80 నేను ఏం చేస్తున్నా అంటే 90 మైనస్ 10 డిగ్రీస్ రాసుకుంటున్నా. 90 మైనస్ 10 డిగ్రీస్ రాసుకోవచ్చా? ఇప్పుడు ఇది tan స్క్వేర్ ఆఫ్ ద 10 డిగ్రీస్ నాన్న. ఇక్కడ నుంచి ఇది కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే tan థీటా కదా. సో అంటే దీన్ని tan స్క్వేర్ 10 డిగ్రీస్ రాసుకోవచ్చు. tan స్క్వేర్ 10 డిగ్రీస్ మైనస్ ద tan స్క్వేర్ 10 డిగ్రీస్. సో tan స్క్వేర్ 10 డిగ్రీస్ మైనస్ tan స్క్వేర్ 10 డిగ్రీస్ అంటే 0 నాన్న. అంటే మనకు tan 0 వాల్యూ 0నే కదా, కాబట్టి ఆప్షన్ 1 0నే వచ్చింది. ఓకేనా? సో అట్లా ఇట్లా sin స్క్వేర్ 75 ప్లస్ cos స్క్వేర్ sin స్క్వేర్ 15 డిగ్రీస్. సో ఈ sin స్క్వేర్ 15 అంటే మీరు cos స్క్వేర్ 15 cos స్క్వేర్ 75 రాసుకోవచ్చు. sin స్క్వేర్ 75 ప్లస్ cos స్క్వేర్ 75 అంటే ఇది 1 వస్తుంది అన్న. ఇది చూడండి, sin స్క్వేర్ 75 డిగ్రీస్, సో ఇది sin స్క్వేర్ 15 డిగ్రీస్. సో ఈ sin స్క్వేర్ 15 డిగ్రీస్ అంటే ఇది cos స్క్వేర్ 75 అయింది. sin స్క్వేర్ 75 మైనస్ cos స్క్వేర్ 75 అంటే మళ్ళీ 0 అవ్వదు. సో నన్ కాదు. సో మనకు ఫస్ట్ ఆప్షన్ లోనే 0 వచ్చింది అన్న. ఓకేనా? రైట్ నాన్న, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. క్వశ్చన్ నెంబర్ 6 డన్. ఇది కూడా టీజీ పాలిసెట్ అన్న. ఇంతకుముందు క్వశ్చన్ కూడా టీజీ పాలిసెట్ 2025. దిస్ క్వశ్చన్ ద టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో టీజీ పాలిసెట్ 2025. డన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. సో మనకి టోటల్ గా ట్రిగనామెట్రీలో 6 క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న 2025 లో. ట్రిగనామెట్రీ, ఓన్లీ ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి. ఇక ఇప్పుడు ఆ 2025 లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద టీజీ పాలిసెట్ 2025 లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ 60 meters high, the angle of depression of an object is 60 degrees. The 60 meter high టవర్ ఉంది నాన్న. సో ఇది 60 meter హై టవర్. ఇక్కడ నుంచి క్లియర్ గా వాళ్ళు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తున్నారు. ఓకేనా? సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం చేస్తారు, మీరు ఫస్ట్ హారిజాంటల్ డ్రా చేసుకొని ఈ హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఇది 60 degrees అని ఇచ్చారు. సో దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద టవర్, ఈ ఆబ్జెక్ట్ కి ఈ బేస్ ఆఫ్ ద టవర్ కి ఈ డిస్టెన్స్ కావాలి మనకి. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది 60 degrees అయితే ఇది 60 degrees అవుతుందండి. ఎందుకంటే ఆల్టర్నేట్ యాంగిల్స్, ఈ లైన్ ప్యారలల్ ఉంటాయి. సో ఇది 60 degrees అయితే ఇది కూడా 60 degrees అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్ గా నాకు కావాల్సింది ఏంటి అని అంటే, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఈ అడ్జసెంట్ సైడ్ కావాలి, అంటే బీసీ కావాలి నాకు. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే tan 60 degrees తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది 60 అని తెలుసు కదా. సో tan 60కి ఇది ఆపోజిట్ అంటే 60 బై అడ్జసెంట్ అంటే బీసీ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఆల్రెడీ. సో tan 60 అంటే √3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 బై బీసీ నాన్న. ఓకేనా? ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 60 బై √3 వస్తుంది. సో ఇట్లా రూట్ డినామినేటర్ లో వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని √3 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 60 ఇంటూ √3 బై √3 ఇంటూ √3 అంటే 3 నాన్న. √3 ఇంటూ √3 అంటే 3. సో ఇది ఓవరాల్ గా ఎంత అవుతుంది, 20√3. సో 20√3 మీటర్స్. లేదంటే డైరెక్ట్ 60 బై √3 ఉంది కదా, ఆన్సర్ 60 బై √3 ఉంటే 60 బై √3 కన్సిడర్ చేసేసుకోండి. ఆప్షన్ 3. ఓకేనా? డనా? ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుంచి 2025 పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్ అన్న. నెక్స్ట్ 2025 పాలిసెట్ లోనే మళ్ళీ 8th క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 meters away ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద బిల్డింగ్ ఈ 60 degrees నాన్న. ఓకేనా? చూడండి, సో ఒక బిల్డింగ్ ఉంది. ఫస్ట్ దిస్ ఈస్ ద బిల్డింగ్. ఓకేనా? సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 meters away ఫ్రమ్ ద బేస్. సో ఇక్కడ 10 meters ఇది టవర్ యొక్క బిల్డింగ్ యొక్క బేస్ నుంచి 10 meters డిస్టెన్స్ లో ఈ బిల్డింగ్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట, 60 degrees ఉందంట. ఇది 60 degrees ఉంది. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుంటే
ఇప్పుడు దెన్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని అడుగుతున్నారు. సో ఈ హైట్ ఫైండ్ చేయాలి. మళ్ళీ tan యూజ్ చేయండి. ద tan 60 degrees is equals to ఆపోజిట్ AB బై ద అడ్జసెంట్ BC 10 అన్న. ఓకేనా? సో మళ్ళీ మీకు tan 60 degrees అంటే √3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు AB బై 10 అన్న. ఇక్కడ నుంచి ద AB ఈజ్ ఈక్వల్స్ టు 10√3 meters. 10√3 meters. ఆప్షన్ 3. ఆప్షన్ 3. ఇది కూడా టీజీ పాలిసెట్ 2025 క్వశ్చన్. డన్? రైట్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్రాబబిలిటీ క్వశ్చన్. ఇక్కడికి ఎందుకు వచ్చింది? మిస్టేక్ తీసుకున్నారు. ఇలా టోటల్ ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. 2025 పాలిసెట్ లో అంటే తెలంగాణ పాలిసెట్ లో ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుంచి టోటల్ 8 క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న. 2025 లో టోటల్ 8 క్వశ్చన్స్ వచ్చినాయి 2 చాప్టర్స్ కలిపి. ఇప్పుడు నెక్స్ట్ 2024 ఇది టీజీ పాలిసెట్ 2024 నుంచి 2024 లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే, దెన్ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్. ఎప్పుడైనా సరే మీకు ఇట్లా కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా లేదంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా లేదంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇట్లా ఇచ్చినప్పుడు ఆ రెండింటికి సంబంధించిన ఐడెంటిటీ గురించి థింక్ చేయండి అన్న. ఫస్ట్ ఇక్కడ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా మనకు ఐడెంటిటీ ఏం తెలుసు? ద కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ ద కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే నాన్న, అంటే 1. సారీ, ఇది ఐడెంటిటీ మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ద ఏ ప్లస్ బి కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ద కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్న. రాసుకోవచ్చా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విచ్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ నుంచి ద కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే కే నాన్న ఇంటూ ద కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి ద కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కే నాన్న. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కే. డన్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ రెండిట్లో నుంచి మీకు ఫస్ట్ ఆల్రెడీ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, ఏది? ద కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే ఉంది. అండ్ ఇప్పుడు కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కే ఉంది. ఈ రెండింటి ఒక దగ్గర రాయండి. ద కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే, దెన్ ద కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కే. ఓకేనా? సో ఈ రెండిట్లా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కాట్ థీటా క్యాన్సిల్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది చూడండి, ద కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ అంటే రెండింటి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కే ప్లస్ 1 బై కే వస్తుంది ఇక్కడ. సో రైట్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటే ద కొసికెంట్ థీటా ఈజ్ 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కే ఎల్సిఎం, ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ప్లస్ 1 వస్తుంది. అంతేనా? సో ఈ 2ను కూడా అటువైపు పంపిస్తే ద కొసికెంట్ థీటానే కదా మనకు కావాల్సింది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ప్లస్ 1 బై 2కే. సో దీని వాల్యూ కే స్క్వేర్ ప్లస్ 1 బై 2కే నాన్న. ఆప్షన్ 1 కే స్క్వేర్ ప్లస్ 1 బై 2కే. డన్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఏది నాన్న 2024 లో పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా అంతే 2024 టీజీ పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్. సో ఏమన్నారు చూడండి క్వశ్చన్ లో, ఇఫ్ ఏబిసి ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి, సో దెన్ ద కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఈ 3 యాంగిల్స్ ట్రయాంగిల్ లో ఉన్నాయన్నారు, ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నారు. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనకి ఏం తెలుసు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ఏనా, ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 180. ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే దిస్ ఏ ప్లస్ బి
ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ సి రాసుకోండి. ఇక్కడ మనకి a ప్లస్ బి బై 2 కావాలి. ఇక్కడ టూ సైడ్స్ నేను డివైడెడ్ బై 2 చేస్తున్నా. a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 180 మైనస్ సి బై 2 రాస్తున్నా. ప్రాసెస్ చూడండి, క్వశ్చన్లో నుంచే తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఈ మూడు ట్రయాంగిల్లో యాంగిల్స్ కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ నుంచి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ సి. సో a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ సి బై 2. ఇక్కడ నుంచి ఏం రాసుకుంటారు? a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని మీరు 180కి 90కి 180కి సికి రాస్తే 180 బై 2 90 మైనస్ ద సి బై 2. సో 90 మైనస్ సి బై 2 రాసుకుంటారు దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయండి అంటే మనకు కావాల్సింది కాస్ ఆఫ్ a ప్లస్ బి బై 2 కదా. సో టూ సైడ్స్ కాస్ అప్లై చేయండి. సో ద కాస్ ఆఫ్ a ప్లస్ బి బై 2 బై is equals to ఇక్కడ the cos of 90 minus c by 2. 90 minus c by 2. సో దీన్ని ఎట్లా రాసుకుంటారు చూడండి. the cos of a plus b by 2 is equals to cos of 90 minus theta. cos of 90 minus theta అంటే sin theta నే కదా. సో we can write sin theta plus నే ఉందనా c by 2. So therefore I can write cos of a plus b by 2 is equals to sin c by 2. The correct answer is option 3 now. The cos of a plus b by 2 is equals to sin c by 2. Done? Clear? Right. So ఇది మీకు the 11th question అన్న. ఇది కూడా ట్రిగనోమెట్రీలో నుంచి 2024 POLYCET లో. ఇది కూడా అంతే, TG POLYCET 2024 లో అడిగిన క్వశ్చన్. ఏమన్నారు చూడండి క్వశ్చన్ లో, కాస్ 54 ఇంటూ కాస్ 36 సైన్ 54 ఇంటూ సైన్ 36. ఇక్కడ మీకు ఎప్పుడైనా ఇట్లా అన్నోన్ వాల్యూస్ లైక్ 0 degrees 30 degrees 45 60 90 ఇవి కాకుండా సో ఇట్లా అన్నోన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీకు వెంటనే థాట్ రావాల్సింది ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది కాస్ 54 దాన్ని అంతే ఉంచేసేయండి ఇంటూ ఈ 36 ని చేంజ్ చేస్తున్నా. కాస్ ఆఫ్ ఈ 36 degrees ని 90 మైనస్ 54 రాసుకుంటున్నా. 90 మైనస్ 54 degrees రాసుకుంటున్నా. ఇక్కడ 36 degrees చేంజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా 36 degrees చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇదేమవుతుందంటే సైన్ 54 degrees ఇంటూ చూడండి సైన్ ఆఫ్ దీన్ని 90 మైనస్ 54 రాసుకుంటున్నా. 90 మైనస్ 54 degrees రాసుకోవచ్చా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇది కాస్ 54 degrees ఇంటూ ఇదేంటిందనా కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా కదా. సైన్ థీటా ప్లేస్లో ఏముంది 54 degrees ఉంది మైనస్ ఇక్కడ సైన్ 54 అంతే ఉంచేసేయండి. సైన్ 54 degrees ఇంటూ ద సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో కాస్ 54 degrees. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ 54 ఇంటూ కాస్ 54 మైనస్ సైన్ 54 ఇంటూ కాస్ 54. సో రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 0 అవుతుంది. ఆప్షన్ 1 ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అన్న. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న. ట్వంటీ 24 POLYCET లో అడిగిన క్వశ్చన్ అన్న ఇది కూడా. దాని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. 13th క్వశ్చన్. సో ఇది మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ బేస్డ్ క్వశ్చన్. మళ్ళీ 2024 లోనే అడిగారు. TG POLYCET 2024. క్వశ్చన్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees when the observation point is 6 meters away from the foot of the pole. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఈ పోల్ యొక్క హైట్ ఏమో ఎలక్ట్రిక్ పోల్. సో ఎలక్ట్రిక్ పోల్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనుకుందాం అన్న పర్సన్. సో బాయ్ అబ్జర్వ్స్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్. సో ఈ పోల్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంట పర్సన్? 6 meters డిస్టెన్స్ లో ఉన్నాడు. ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తో చూస్తున్నాడు? 60 degrees is the angle of elevation.
సో ఇప్పుడు దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ అని అడుగుతున్నారు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే 60 degrees తెలుసు, దానికి అడ్జసెంట్ తెలుసు, మనకి దానికి ఆపోజిట్ కావాలి. సో సింపుల్గా ఏం చేయాలంటే ద tan 60 degrees యూజ్ చేయండి. tan 60 degrees is equals to pole height AB by the adjacent ఏంటిదన్నా BC, AB by BC. సో tan 60 degrees అంటే √3 నాన్న. సో ద √3 degrees √3 is equals to AB మనం క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ BC వాల్యూ ఎంత ఇచ్చారు, 6 meters ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ద AB is equals to 6√3 meters. ద AB is equals to 6√3 meters నాన్న. ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2024 లో అడిగారు పాలిసెట్ లో. నెక్స్ట్ ఇది కూడా అంతే, టీజీ పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. TG POLYCET 2024. From a helicopter, a person observes an object on the ground at an angle of depression 30 degrees. So if helicopter is flying at a height of 500 meters from the ground, so then the distance between the person and the object. Helicopter ఎంత height లో అబ్జర్వ్ చేస్తుంది, ఎంత height లో ఫ్లై అవుతుందన్నా 500 meters height లో ఫ్లై అవుతుంది. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ మీద ఉన్న పర్సన్ అబ్జర్వ్స్ an object, ఇక్కడ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఎంత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, 30 degrees is the angle of depression అన్న. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేశారనుకోండి, ఇది 30 degrees అయితే సో ఇది కూడా 30 degrees అవుతుంది. ఇప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్స్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ పర్సన్ ఉన్నాడు, అంతేనా. సో ద పర్సన్ ఈజ్ ఇన్ ద హెలికాప్టర్, ఈ డిస్టెన్స్ కావాలి మనకి. సో ఎలా ఫైండ్ చేస్తారు చూడండి, ఇది ఏ బి సి తీసుకుంటే మీరు మనకు ఆపోజిట్, ఇది 30 degrees అని తెలుసు, ఇది ఆపోజిట్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి. ఇక్కడ హెలికాప్టర్ లో ఉన్న పర్సన్ కి అండ్ గ్రౌండ్ మీద ఉన్న ఆబ్జెక్ట్ కి మధ్యలో డిస్టెన్స్ కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే సైన్ యూజ్ చేస్తున్నా బెటర్, ఎందుకంటే 30 degrees కి ఆపోజిట్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ కదా. సో కాబట్టి ద సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి మీరు ఏం రాసుకోవచ్చు అన్న, ఆపోజిట్ వచ్చేసరికి 500 బై ద హైపోటెన్యూస్ వచ్చేసరికి ఈ డిస్టెన్స్ ఏసీ నాన్న. సో సైన్ 30 అంటే మనకి ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 500 బై ఏసీ నాన్న. సో ఇక్కడ నుంచి ద ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 500 into 2, the 1000 meters. So 500 into 2, so the 1000 meters నాన్న. ఆప్షన్ 2, రైట్, క్లియర్. సో ఆప్షన్ 4 is the correct answer. ఆప్షన్ 2 is the correct answer. టీజీ పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా అంతే, టీజీ పాలిసెట్ 2024 లో అడిగారు. సో ట్రై చేయండి క్వశ్చన్ ఒకసారి. 2 boys on either side of a temple of 45 meters height. ఓకేనా. సో ఇది ఒక టెంపుల్ నానా. సో ఈ టెంపుల్ యొక్క హైట్ వచ్చేసరికి 45 meters అంట. సో అబ్జర్వ్ ఇట్స్ టాప్ ఎట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees and 60 degrees. సో ఇటువైపు ఒక పర్సన్ ఉండి దీన్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తో అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇటువైపు ఉన్న పర్సన్, అండ్ ఇటువైపు ఉన్న పర్సన్ 60 degrees, దిస్ యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees తో అబ్జర్వ్ చేస్తున్నాడు. సో దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 boys, ఈ పర్సన్ కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి మీరు. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ABCD, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, అంటే టోటల్ మీరు ఫైండ్ చేయాల్సింది ఎక్స్ ప్లస్ వై నాన్న. ఓకేనా. సో ఏం చేద్దాం, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే నేను ఇది 30 degrees కదా, tan 30 తీసుకుంటున్నా దీంట్లో. సో tan 30 degrees is equals to opposite 45 by the adjacent x. ఓకేనా. సో tan 30 degrees అంటే 1/√3 is equals to 45 by x నాన్న. ఓకేనా. ఇక్కడ నుంచి x is equals to ఏమవుతుందో చూడండి, 45√3. the x is equals to 45√3 వచ్చేసింది. డన్. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏసిడి తీసుకోండి. ట్రయాంగిల్ ఏసిడి, ఈ ట్రయాంగిల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే tan 60 degrees తీసుకుందాం మళ్ళీ. tan 60 degrees is equals to ఆపోజిట్ ఎంత నాన్న, 45 బై ద అడ్జసెంట్, ఇది ఎంత, y.
ఇక్కడ నుంచి tan 60 అంటే √3 నాన్న. √3 ఈజ్ ఈక్వల్స్ టు 45/y. సో ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్స్ టు 45/√3 నాన్న. y ఈజ్ ఈక్వల్స్ టు 45/√3. సో బట్ మనకు కావాల్సింది ఏంటిది? ద టోటల్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ కావాలి. సో దట్ ఈస్ x ప్లస్ y విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లేదంటే సో దీన్ని కన్వర్ట్ చేసేసేయండి. ఎట్లా వస్తుందో చూడండి. ఇది √3 ఇంటూ √3 తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 45√3/3 రాసుకోండి. అంతేనా? సో ఇది ఎంత అవుతుంది? 15√3 అవుతుంది అన్న. ఇప్పుడు ఓవరాల్ గా 45√3 x అంటే 45√3 ప్లస్ y అంటే 15√3 వచ్చింది అక్కడ. సో మొత్తం ఇది ఎంత అవుతుంది? 60√3 అవుతుంది కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 60√3 మీటర్స్ నాన్న. ఆప్షన్ 1. కొంచెం లెంతీ క్వశ్చన్ బట్ ఈజీ క్వశ్చన్. మీకు క్వశ్చన్ స్టేట్మెంట్ అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేస్తే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయినట్టే అన్నాను. ఓకేనా? సో ఇది ఎప్పుడన్నా టీజీ పాలసీ 2024లో అడిగారు. మీకు ఓవరాల్ గా 2024లో ఒకసారి చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను. 24 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 క్వశ్చన్స్ అడిగాను అన్న. 2024లో ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ కలిపి టోటల్ 6 క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? డన్. సో ఇప్పుడు 2023 క్వశ్చన్స్ తీసుకుందాం. టీజీ పాలిసెట్ 2023 ఇవి ఇక్కడ నుంచి. సో ట్రై చేయండి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద వాల్యూ ఆఫ్ సైన్ a ప్లస్ b బై 2 ఇంతకుముందే చెప్పాను. సో ట్రయాంగిల్ ఏబిసిలో అన్నారు అని అంటే the angle A plus angle B plus angle C must be equals to 180 degrees కాదు. మీకు ఈ క్వశ్చన్ లోనే హింట్ ఉంటుంది. ఇక్కడ మీకు A plus B by 2 కావాలి. మీరు ఏం చేయండి అంటే A plus B is equals to C అటువైపు పంపించేసేయండి. 180 minus C. ఇప్పుడు 2 sides డివైడ్ చేసేసేయండి. డివైడ్ చేస్తే the A plus B by 2 is equals to 180 minus C by 2. 180 minus the C by 2 నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. A plus B by 2 is equals ఇంతకుముందు చేసాం ఆల్రెడీ సేమ్ మోడల్ క్వశ్చన్. ఇక్కడ 180/2 అంటే 90 మైనస్ ఇక్కడ C by 2. ఇప్పుడు మీకు ఏం కావాలి? యాక్చువల్గా సైన్ ఆఫ్ A plus B by 2 కావాలి. సో 2 సైడ్స్ సైన్ అప్లై చేయండి. ఇక్కడ LHS సైడ్ అండ్ RHS సైడ్ సైన్ అప్లై చేయండి. సో ఎలా చేద్దాం? సైన్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ A plus B by 2 is equals to ఇక్కడ దీనికి కూడా సైన్ పెట్టేసేయండి. సైన్ ఆఫ్ 90 minus C by 2. 90 minus C by 2. ఇది ఎంత అవుతుంది ఓవరాల్ గా? ద సైన్ ఆఫ్ A plus B by 2 is equals to సైన్ 90 minus theta. ఎంతైనా cos theta. Cos theta ప్లేస్ లో మనకి C by 2 ఉంది. సో therefore సైన్ ఆఫ్ A plus B by 2 is equals to cos C by 2. ఆప్షన్ 2. వెరీ గుడ్ నాన్న. ఎవరు? బాబు. ఓకేనా? రైట్, క్లియర్, రైట్. సో ఇది 2023లో అడిగారు. ఇది కూడా అంతే. టీజీ పాలిసెట్ 2023లో అడిగిన క్వశ్చన్ అన్న. ట్రై చేయండి ఒకసారి నాతో పాటు. cos 60 degrees and cos 30 minus sin 60 degrees into sin 30 పావని 2 నా. సో దీని డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. cos 60 అంటే 1/2 నానా. cos 30 అంటే √3/2 మైనస్ sin 60 degrees అంటే √3/2 sin 30 degrees అంటే 1/2 నానా. సో ఓవరాల్ కి ఇది ఎంత వస్తుందో చూడండి. న్యూమరేటర్ లో √3/2 into 2 4. ఇక్కడ √3 డినామినేటర్ లో 2 into 2 4 నానా. √3/4 మైనస్ √3/4 0. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నానా. ఆప్షన్ 3. వెరీ గుడ్. డన్. సో 2023లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇది కూడా టీజీ పాలిసెట్ 2023లో అడిగిన క్వశ్చన్. టీజీ పాలిసెట్ 2023 ఎలా సాల్వ్ చేస్తారు? సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 2/√3. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సీకెంట్ అండ్ కాస్ రెసిప్రోకల్స్ కదా. సో సీకెంట్ థీటా 2/√3 అయితే కాస్ థీటా ఎంత అవుతుందన్నా? సో దానికి రెసిప్రోకల్ √3/2 అంతేనా? సో ఆప్షన్ 1 డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా √3/2 నాన్న. రైట్. సో నెక్స్ట్
ఇది చూడండి 2023లోనే ఇది కూడా. సో ద టీజీ పాలిసెట్ 2023లో అడిగిన క్వశ్చన్. సో ట్రై చేయండి ఈ క్వశ్చన్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. cot 45 అంటే మనకు 1, tan 45 cot 45 రెండు 1 అన్న. sin 30 అంటే 1/2, cos 60 అంటే 1/2. సో ఓవరాల్ ఇది ఎంత అవుద్ది 1 బై డినామినేటర్ లో 1/2 ప్లస్ 1/2 అంటే 1. సో న్యూమరేటర్ లో 1 అండ్ డినామినేటర్ లో 1/2 ప్లస్ 1/2 అంటే 1. సో 1/1 ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 1 అన్న. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే లెస్ దాన్ 30 సెకండ్స్ లో మీకు చేసే క్వశ్చన్స్ ఇవి. 19th దానికి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టీజీ పాలిసెట్ 2023లో అడిగారు. సో ఇది కూడా టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్. ట్రై చేయండి క్వశ్చన్ ఒకసారి. ఇట్లా రూట్లలో ఇచ్చిన క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ కి అండ్ 4 మార్క్స్ కి చేశారు. ఏం చేయాలి విత్ ఇన్ ద రూట్ రేషనలైజేషన్ చేయండి. విత్ ఇన్ ద రూట్ డినామినేటర్ లో ఉన్న టర్మ్ కి ఆపోజిట్ సైన్ తీసుకొని న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయండి అన్న. సో ట్రై చేయండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకోండి. సో ఏమి ఇచ్చారు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా కదా. డినామినేటర్ లో ఇచ్చింది కూడా రాసుకోండి 1 మైనస్ సైన్ థీటా అంతేనా. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి ఇది 1 మైనస్ సైన్ థీటా కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో 1 ప్లస్ సైన్ థీటాతోని అండ్ డినామినేటర్ లో 1 ప్లస్ సైన్ థీటాతోని మల్టిప్లై చేద్దాం. ఇది ఎంత అవుతుంది ఓవరాల్ గా ఇక్కడ నుంచి ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. సో 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. డినామినేటర్ లో సో 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఇది ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. సో కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇలా రాసుకున్నాను 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాశాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ ఈ రూట్ ని మనం న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ గా రాద్దాం బెటర్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ రాయండి న్యూమరేటర్ లో బై డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1 సైన్ స్క్వేర్ థీటా ఇలా రాసేసుకోండి. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్న. ఓవరాల్ గా న్యూమరేటర్ లో 1 ప్లస్ సైన్ థీటా బై ఇక్కడ డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో నేను రూట్ అంతే చేసి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కదా. కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ సైన్ థీటా బై ద కాస్ థీటా. మీరు బోర్డ్ ఎగ్జామ్ లో ఇది 4 మార్క్స్ కో లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్ కో నేర్చుకున్నారు. ఇక్కడ పాలిసెట్ లాంటి ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ మీకు ఎంసీక్యూ క్వశ్చన్ కి ఇస్తానన్న ఇలాంటివి. అందుకే టైం ఇంపార్టెంట్ మనకు అంతే. ఈ కాస్ థీటా అని రెండింటికి రాస్తున్నాను 1 బై కాస్ థీటా ప్లస్ అంటే 1 కి డివిజన్ చేస్తున్నా ఈ సైన్ థీటా బై కాస్ థీటా. సో దీన్ని కూడా డివైడ్ చేసేసేయండి ఇట్లా అంటే స్ప్లిట్ చేసి రాశాను. ఓవరాల్ గా ఎంత వస్తుంది 1 బై కాస్ థీటా అంటే ద సీకెంట్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ద టాన్ థీటా. సో ఓవరాల్ గా ఎంత రానా సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అన్న. సీకెంట్ థీటా ప్లస్ ద టాన్ థీటా. రైటా వెరీ గుడ్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఇది టీజీ పాలిసెట్ 2023 లోనన్నా. ఇది కూడా అంతే. మీకు ఎప్పుడైనా ఇట్లా అన్నోన్ యాంగిల్స్ వచ్చినప్పుడు వెంటనే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇది కూడా 2023లో అడిగిన క్వశ్చన్. ఏమడిగారు చూడండి. సో tan 26 ఇంటూ tan 64 ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని చేంజ్ చేయండి. క్వశ్చన్ ఇచ్చిందని రాస్తున్నా ఫస్ట్ tan 26 degrees ఇంటూ సెకండ్ది tan 64 degrees ఇలా ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని కన్వర్ట్ చేసేసేయండి. ఎలా రాద్దాం ఫస్ట్ దాన్ని tan ఆఫ్ ఈ 26 ప్లేస్ లో 90 మైనస్ 64 degrees రాసుకోవచ్చా. tan ఆఫ్ 90 మైనస్ 64 ఇంటూ ద tan 64 degrees. ఓకేనా. సో చూడండి tan ఆఫ్ 90 మైనస్ థీటా అంటే cot థీటా అవుతుంది. cot థీటా ప్లేస్ లో 64 ఇంటూ ద tan 64. అంటే మీకు యాక్చువల్గా ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. మల్టిప్లికేషన్ ఉన్నాయి 26 64 అంటే సో tan ఉన్నాయి. సో ఒకటి cot అవుతుంది. సో 1 వస్తుంది కరెక్ట్ ఆన్సర్.
కావాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఈ cot 64ని 1/tan64 degrees రాసుకుంటున్నా ఇంటూ ద tan 64 degrees నాన్న. ఇప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుంది? tan 64 క్యాన్సిల్ అయితే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 నాన్న. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ రైట్. సో 22nd క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఇది టీజీ పాలిసెట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నుంచి నాన్న. టీజీ పాలిసెట్ 2023లో క్వశ్చన్ ఇది. ఇంతకుముందు వరకు 2023లో అడిగిన ట్రిగోనోమెట్రీ బేస్డ్ క్వశ్చన్ చూసాం. ఇదేమో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ హూస్ హైట్ ఈస్ 15 మీటర్స్. సో టవర్ యొక్క హైట్ 15 మీటర్స్ నాన్న. అండ్ ఎట్ ఏ పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ బేస్ ఆఫ్ ద టవర్ నుంచి 15 మీటర్స్. ఇప్పుడు ఓవరాల్ గా దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ యాంగిల్ అడుగుతున్నారు. డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఇక్కడ చూడండి, tan ఆల్ఫా తీసుకుంటున్నాను. నాకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలీదు, ఇది ఆల్ఫా అనుకున్నాను. సో tan ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, అందుకనేసి tan ఫార్ములా తీసుకున్నా. ఆపోజిట్ 15, అడ్జసెంట్ కూడా 15 అన్న. సో ఇక్కడ నుంచి ద tan ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఈ 1 ప్లేస్ లో మీరు tan లలో ఎట్లా రాసుకోవచ్చు? 1ని tan 45 డిగ్రీస్ కదా. సో ఈ 1 ప్లేస్ లో tan 45 డిగ్రీస్ రాసుకోండి. tan క్యాన్సిల్ అయిపోయింది. సో the alpha is equals to 45 degrees nana. So therefore this alpha is equals to option 2 45 degrees. Right? Clear? Next. ఇది 22nd question. 23rd question చూడండి. ఇది కూడా అంతే, టీజీ పాలిసెట్ 2023లో అడిగాను. So the angle of elevation of top of a cliff from a point 300 meters from its foot is 60 degrees. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ చూడండి, ఇది క్లిఫ్ అనుకోండి. ఓకేనా, సో దెన్ ఫ్రమ్ ఏ పాయింట్ 300 మీటర్స్. సో 300 మీటర్స్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ ద క్లిఫ్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees అంట. సో దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఇచ్చారు. ఇప్పుడు ద హైట్ ఆఫ్ ద క్లిఫ్, ఈ హైట్ ఫైండ్ చేయాలి. సో మీకు 60 degrees తెలుసు, ఇది అడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ tan అంతే. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఎంతనా? హైట్ h, అడ్జసెంట్ అంటే ఎంతనా? 300. డయాగ్రామ్ అంతే, మీరు ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం వచ్చేస్తే క్వశ్చన్ వచ్చేసినట్లే మోస్ట్లీ. ఓకేనా, ఇప్పుడు tan 60 degrees అంటే √3 ఈజ్ ఈక్వల్స్ టు h/300 అని. ఇక్కడ నుంచి h వాల్యూ క్యాల్కులేట్ చేసేసేయండి. The h is equals to 300 into √3 meters. H is equals to 300 into √3 meters. Option 1. Done? Clear? So TG POLYCET 2023 లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా అంతేనా? సో TG POLYCET 2023 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నుంచి. ట్రై చేయండి క్వశ్చన్ ఒకసారి. ఏ పర్సన్ ఈస్ ఫ్లయింగ్ ఏ కైట్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 30 meters above the horizontal level. The length of the string from the kite to the person is 60 meters. Assuming there is no slack in the string, the angle of elevation of the kite to the horizontal level అని అడిగాను. కానీ జాగ్రత్త చూడండి, ఏ పర్సన్ ఈస్ ఫ్లయింగ్ ద కైట్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 30 meters. సో ఇది కైట్ హైట్ 30 meters అనుకోండి. ఓకేనా, డన్. So now the length of the string from the kite to the person is 60 meters. ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 60 meters ఇచ్చారు. ఓకేనా, డన్. అజ్యూమింగ్ దేర్ ఇస్ నో స్టాక్ ఇన్ ద స్ట్రింగ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలి మనకి, అంతేనా? సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద హారిజాంటల్, ఇది హారిజాంటల్. సో ఇది క్యాల్కులేట్ చేయాలి మీరు. ఎలా క్యాల్కులేట్ చేద్దాం? సో ఈ యాంగిల్ కి మనకి ఆపోజిట్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. సో నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే సైన్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ రెండు ఉండేవి సైన్ లోనే కదా. సో కాబట్టి సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ 30, హైపోటెన్యూస్ 16 అని. సో ఇక్కడ నుంచి 1/2 వస్తుంది. ద సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1/2. ఈ 1/2 ని సైన్ లో మీరు ఎక్కడ రాయొచ్చు నాన్న?
అంటే ఏ వాల్యూ ఏ ట్రిగనామెట్రిక్ రేషియోకి ఏ ట్రిగనామెట్రిక్ స్పెసిఫిక్ యాంగిల్కి సైన్లలో 1/2 వస్తుంది, సైన్ 30 degrees. సో ఇక్కడ నుంచి సైన్ తీసేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees now. So this alpha is equals to 30 degrees. Okay na? Clear? Done? So ఇది మీకు టీజీ పాలిసెట్ 2023లో అడిగిన క్వశ్చన్. సో ఇది 2023. సో చూడండి మొత్తం 2023లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఒకసారి. 2023లో ఇక్కడ నుంచి స్టార్ట్ నానా. సో 1 2 3 4 5 6 7 8 and 9 క్వశ్చన్స్ అడిగాను నన్ను. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇక్కడ 2025లోనేమో ట్రిగనామెట్రీ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ కలిపి 8 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ దాంట్లో మనం చూసాం, అవునా. సో 2024లోనేమో రెండిట్లో కలిపి దేర్ ఆర్ 6 క్వశ్చన్స్, రెండిట్లో కలిపి ట్రిగనామెట్రీ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. బట్ 2023లో సో దే ఆస్క్డ్ 9 క్వశ్చన్స్ నన్ను, ఓకేనా. సో అంటే యావరేజ్గా మినిమం అయితే 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 6 క్వశ్చన్స్ మినిమం నన్ను ట్రిగనామెట్రీ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో. ఇప్పుడు మనం ఈ రోజు 2025, 2024, 2023లో ఉన్న క్వశ్చన్స్ని క్లాస్ రూమ్లో సాల్వ్ చేసాం అండ్ కాన్సెప్ట్స్ని క్విక్గా రివైజ్ చేసాం. మీరేం చేయాలంటే ఇంకొక అట్లీస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు లాస్ట్ 6 years పేపర్స్ ఉన్నాయి, ఓకేనా. సో తెలంగాణ పాలిసెట్ టీజీ పాలిసెట్ అనుకోండి, దాంట్లో మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. సో దాంట్లో 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 3 years సాల్వ్ చేశాను. మీరేం చేయాలంటే 2022, 2021 అండ్ 2020లో ట్రిగనామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో సో ఈ క్వశ్చన్స్ని హోంవర్క్ చేయండి. ఏవి ఓన్లీ ట్రిగనామెట్రీ ప్లస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నాన్న, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ఓకేనా. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్స్ చేస్తే మీకు ఏంటంటే ఎన్ని చేయగలుగుతున్నారు అండ్ యావరేజ్గా అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎవ్రీ ఇయర్ అన్నది కూడా మీకు ఐడియా వస్తుంది. సో అండ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అన్నమాట. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి టైం సేవ్ చేసుకోవడం, ఓకేనా. మీరు ఇవే క్వశ్చన్స్ మీరు బోర్డ్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి 2 మార్క్స్కి 6 మార్క్స్కి ప్రిపేర్ అయ్యారు. బట్ ఇక్కడ ఏంటి అంటే 1 మార్క్కి అండ్ దట్ టు మీరు 1 minute లోపు సాల్వ్ చేయాలి. ఎవ్రీ క్వశ్చన్కి మీకు 1 minute కంటే ఎక్కువ టైం ఉండదు. కాబట్టి సో ఎప్పుడైతే మీరు ఇలాంటి కొన్ని హార్డ్ క్వశ్చన్స్ని అట్లీస్ట్ 1 minute తీసుకున్నా ఈజీ క్వశ్చన్స్ దగ్గర టైం సేవ్ చేసుకోండి. అట్లీస్ట్ 20-30 seconds సేవ్ చేసుకుంటే ఆ టైంని మీకు కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు నాన్న, ఓకేనా. సో ఈ రోజు మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇన్ ద సిమిలర్ మేనర్ నెక్స్ట్ క్లాస్లో ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ రెండు సపరేట్ సెషన్స్ సాల్వ్ చేద్దాం నాన్న, ఓకేనా. సో నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలన్నది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి ఐ ప్లాన్ ద నెక్స్ట్ సెషన్ అన్న, ఓకే. సో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే టీజీ పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు అటెండ్ ద రెగ్యులర్ సెషన్స్ నాన్న, ఓకే. సో దట్స్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. సో దట్స్ ఇట్ నాన్న. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.